వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. నాందేడ్లోని ఇంకొక స్పెషల్ థింగ్ ఉందండి. అదేంటంటే సిక్కుల గురించి చెప్పగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? గురుద్వారా గుర్తొస్తుంది కదా. గురుద్వారా అంటే అమృత్సర్లో ఉన్న గురుద్వారానే అందరికీ తెలుసు. కానీ నాందేడ్లో ఒక చక్కటి గురుద్వారా ఉందండి, చాలా పెద్దది. దాన్ని హజర్ సాహెబ్ అంటారు. రంజిత్ సింగ్ అనే రాజు పంజాబ్ నుంచి వచ్చి అక్కడ ఒక పెద్ద గురుద్వారా కట్టించారట. ఎందుకంటే నాందేడ్లోని చాలా మంది సిక్కులు ఉన్నారంట. ఇంతేకాదు, గురు నానక్ అంట నాందేడ్ మీదుగా శ్రీలంక ట్రావెల్ చేశారంట. ఆయన నాందేడ్లో బస చేశారు, అందుకే అక్కడ గురుద్వారాని కట్టించారు అని కూడా చెప్తూ ఉంటారు. సో అందమైన గురుద్వారాని చూడడానికి కూడా చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. సిక్కులందరికీ అది చాలా ఇష్టమైన ప్లేస్. అంతేకాకుండా చాలా 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 పెద్దది తెలుసా. రంజిత్ సింగ్ అనే రాజు ఆ రోజుల్లో ఆ గురుద్వారా కట్టించడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి అన్నిటినీ ఎదుర్కొని కొన్ని నష్టాలు జరిగినా సరే ఆ గురుద్వారాని అక్కడ కట్టడానికి ఆయన ప్రయత్నం మాత్రం ఏమాత్రం ఆపకుండా కట్టించేశారట. ఈ గురుద్వారా గురించి ఎన్ని కథలు చెప్పుకుంటూ ఉంటారో తెలుసా. సో మరి నేను ఫస్ట్ పరిచయం చేయబోయే రెసిపీ తహరీ. గురుద్వారా ఎంత ఫేమస్, తహరీ రెసిపీ కూడా అంతే ఫేమస్ మహారాష్ట్రలో. ఇంతేకాదు, తహరీతో పాటు మహారాష్ట్రన్ కడీ కూడా చేయబోతున్నానండి. సో మరి ఫస్ట్ అయితే తహరీ చూపించేనా, ఫాలో అయిపోతారా? తహరీ చాలా ఫేమస్ అని చెప్పాను కదండి, అందుకే బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో. కానీ అన్నీ మీ కిచెన్లో ఉన్నవే. సో ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని మనం డైరెక్ట్గా కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టేద్దాం ముందు. కాస్త ఆయిల్, వీళ్ళు కిచడీస్ ఎక్కువగా తయారు చేసుకుంటారండి. తహరీ అంటే మనకి కిచడీ కాదు, కానీ ఇందులో ఎక్కువగా వెజిటేబుల్స్ అలాగే రైస్ ఐటమ్ అనమాట. రైస్లో మిక్స్ అయిన వెజిటేబుల్స్, మనకి ఏం వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవాలి. కానీ వాళ్ళు చేసుకునేది మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటుంది ప్రొసీజర్. నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నాను. ఇది కాకుండా కడీస్ ఎలా అంటే వాళ్ళు కర్డ్ని బటర్ మిల్క్ని శనగపిండితో కలిపి కడీస్ తయారు చేసుకుంటారు. ఆ కడీస్ అంటే కూడా వాళ్ళకి చాలా 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 ఇష్టం. మహారాష్ట్రియన్స్ ఎక్కువగా ఉపవాసాలు చేస్తారండి. ఏకాదశి రోజు, అలాగే సోమవారం అనమాట, అంటే శివుడికి పూజ చేసి, అలాగే శనివారం, ఇంకా ఆంజనేయ స్వామికి ఎక్కువగా, హనుమాన్జీకి ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పర్టికులర్ డేస్లోని వాళ్ళు ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం చేసేటప్పుడు సాబుదానా ఉంటుంది కదా, అదే సగ్గుబియ్యంతో చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. లేదంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే వాటితో కుక్ చేసుకోవచ్చు. పాలతోని పెరుగుతోని కుక్ చేసిన ప్రోడక్ట్స్ని తినొచ్చు. అండ్ ఇంకా వెల్లుల్లి అయితే ఒక సీజన్ మొత్తం వెల్లుల్లి తినడం మానేస్తారంట వాళ్ళు. అంటే చలికాలం అనుకుంటాను, ఆల్మోస్ట్ వింటర్ సీజన్లోని వెల్లుల్లి ముట్టుకోరంట. వెల్లుల్లి లేకుండానే వాళ్ళు ప్రతి డిష్ని కుక్ చేసుకొని ఆ టైంలో తింటారంట. ఓకే, మరి ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఏం వేసుకుందామంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత చెక్క ఒకటి, దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు వేసుకుందాం. కొంచెం మిరియాలు, వాళ్ళు పెప్పర్ ఎక్కువ తింటారని చెప్పాను కదా. ఇలాచి, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త టొమాటో ముక్కలు,
సాల్ట్, కాస్త పసుపు వేసుకున్నాక ఇంకాస్త మిక్స్ చేసుకొని బంగాళదుంపలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవుతుండగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందు రైస్ నానబెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాం. సరిపడే నీళ్లు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక చేసుకొని ఇది వాళ్ళ దృష్టిలో బిర్యానీ ఏమోనండి, తహరీ అని పిలుస్తారు, కానీ మనం బిర్యానీ ఇలాగే చేసుకుంటాం కదా. అంటే సింపుల్గా ఉండే బిర్యానీ, దమ్ బిర్యానీ వేరనుకోండి. లేదు అంటే కిచడీ కూడా ఇలాగే చేసుకుంటాం, కాకపోతే వాటర్ ఎక్కువ వేసుకుంటాం, ఇంగ్రీడియంట్స్ మారుతాయి. అఫ్ కోర్స్ ప్రతి రెసిపీ ఒకేలా ఉండదు కదా, అందుకనే. ఓకే, మరి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. టేస్ట్ ఆఫ్ ఇండియా పేరుకి తగ్గట్టే మంచి మంచి టేస్ట్లు కదా. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. ఓకే, మరి డిష్ అవుట్ చేసుకుందాం. ఆకలి ఎక్కువైంది నాకు ఇప్పుడు ఈ ఫ్లేవర్కేమో. చూసారు కదండి, తహరీ రెడీ అయిపోయింది. మరి తహరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తహరీకి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, ఆలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, లవంగాలు 4, యాలకులు 2, చెక్క 1, పసుపు చిటికెడు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. తహరీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, బంగాళదుంపలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి సరిపడే నీళ్లు వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తహరీ రెడీ. తహరీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేస్తాను. పర్ఫెక్ట్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ నాకేమనిపిస్తుంది అంటే దీన్ని ఓన్లీ ఇలా తినడం కష్టం కదా. ఏదైనా సబ్జీ, ఏదైనా కర్రీతో తింటే బాగుంటుంది. కానీ వాళ్ళంట కర్రీస్ బాగా చేసుకుంటారు, కర్రీతో కూడా తింటారంట వాళ్ళు. మరి మనం కూడా కర్రీతో తింటే బాగుంటుంది కదా, ఎందుకు ఇలా ఊరికే తినడం. సో మరి నెక్స్ట్ మహారాష్ట్రన్ కర్రీ చేస్తాను, స్పెషల్గా ఉంటుంది అది. దాంతో దీన్ని ట్రై చేస్తాను. మామూలుగా తిన్న చాలా బాగుంది. ఎస్పెషలీ లంచ్ బాక్సెస్కి ఇది సూపర్గా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా తయారు చేసుకున్నాం చూసారు కదా, అంతే టేస్టీగా కూడా ఉంది.
కాబట్టి ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా తినేయచ్చు. కానీ కడీతో తింటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మహారాష్ట్రన్ కడీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓకే, మరి కడీ స్టార్ట్ చేద్దామా? మహారాష్ట్రన్ కడీ కూడా చాలా 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 ఈజీ రెసిపీ. దీన్ని ఎలా చేసుకోవాలంటే, జనరల్గా సౌత్లోని కడీస్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోం, ఎక్కువగా కాదు అసలు ఎప్పుడు ప్రిపేర్ చేసుకోం. మన క్విజన్లో కడీ అనేది లేనే లేదు. సో కడీ ప్రిపేర్ చేసుకోవడం చాలా మందికి రాదు, కానీ ఈజీ టెక్నిక్ అండ్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఎలాగో ఇప్పుడు చెప్తాను. కాస్త పెరుగు ఒక బౌల్లోకి తీసుకోండి, అలాగే కొంచెం వాటర్. బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఓకే, ఆ తర్వాత కాస్త శనగపిండి వేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవచ్చు, కానీ అంత ప్రాసెస్ అవసరం లేదు, జస్ట్ హ్యాండ్తో ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నో లంప్. ఈ మాత్రం కన్సిస్టెంటీ వస్తే సరిపోతుంది. ఓకే, బాగా మిక్స్ చేసుకున్నాం. నో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కొంచెం డైల్యూటెడ్గా ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ మనం కుక్ చేసుకునే ప్రాసెస్లోని అది కాస్త థిక్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఒక ప్యాన్ పెట్టుకొని, ఈ రెసిపీ మనం ఆయిల్తో చేసుకోవచ్చు, నెయ్యితో కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి నెయ్యితో చేసుకోవడం చాలా ఇష్టం కాబట్టి నేను కూడా నెయ్యి యూజ్ చేస్తున్నాను. నెయ్యి కాస్త వేడెక్కాక కొంచెం ఆవాలు. సో నేను ఆల్మోస్ట్ అన్ని వెజ్ రెసిపీస్ పరిచయం చేస్తాను కదా నాందేడ్ క్విజన్ నుంచి ఇప్పటి వరకుని. వాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారు అని చెప్పాను కదా, వాళ్ళలోని కొంకన్ అని ఒక పర్టికులర్ సెక్టర్ ఉంటారనమాట. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే సీ ఫుడ్ని తింటారు ఎక్కువగా. వాళ్ళు సీ షోర్ ఉన్న చోట ఉంటారు, అంతేకాకుండా సీ ఫుడ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఎక్కువగా వెజ్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు కాస్త ఆవాలు వేసుకుందాం. ఆ తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకున్నాక ఇంగువ, కొంచెం పసుపు, వీళ్ళు కడి అంటే పెరుగుతో తయారు చేసుకుంటారు కదా, శనగపిండి పెరుగు. ఇంతే కాకుండా బటర్ మిల్క్లో కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బటర్ మిల్క్స్ చేసుకుంటారు. అంటే ఎప్పుడు రొటీన్గా కొంచెం వాటర్ వేసి పెరుగులోని బటర్ మిల్క్ తయారు చేసుకోవడమే కాకుండా వాళ్ళు రకరకాల అంటే పెప్పర్, అలాగే జీలకర్ర ఇలాంటివన్నీ వేసి డిఫరెంట్ బటర్ మిల్క్స్ తయారు చేసుకుంటూ ఉంటారంట. బటర్ మిల్క్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. పెరుగుతో ఏం చేసినా వాళ్ళకి ఇష్టమేనండి. కర్రీ అనుకోండి, బటర్ మిల్క్ అనుకోండి, స్వీట్ రెసిపీస్ అనుకోండి, పరాటాలు చేసేటప్పుడు కానీ లేకపోతే పూరీలు చేసుకునేటప్పుడు కానీ వాళ్ళు పెరుగు కూడా మిక్స్ చేసుకుంటారంట. అంటే వాళ్ళకి పుష్కలంగా పాడి పంటలు ఉన్నాయి కదండి, అందుకే చక్కగా పెరుగు, పాలు, నెయ్యి, బటర్, క్రీమ్ ఇవన్నీ యూజ్ చేసి రకరకాల రెసిపీస్ని తయారు చేసుకుంటారు.
ఓకే, ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఏం వేసుకోవాలంటే పించ్ ఆఫ్ షుగర్, అంటే చాలా కొంచెం షుగర్, అలాగే కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ ఏదైతే ఉందో శనగపిండి, పెరుగు దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది థిక్గా అయ్యేదాకా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి కాసేపు. శనగపిండి కాస్త పచ్చి వాసన వస్తుంది కాబట్టి దాన్ని మనం ఈ నేతిలోని పోపు పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇది కాస్త దగ్గరికి అయితే సరిపోతుంది. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? బోట్ గుర్తొస్తుందా? బాగుంది కదా. కుకుంబర్తో ఇలా కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఎంత క్యూట్ గా ఉంది కదా. అంటే అక్కడ బోల్డెన్ బీచ్లు ఉంటాయని చెప్పాను కదా, సింబాలిక్ గా ఈ బోట్. మీకు థిన్గా కావాలి అంటే శనగపిండి క్వాంటిటీ కాస్త తగ్గించేసుకుంటే పల్చగా వస్తుంది. థిక్గా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, మహారాష్ట్రియన్ స్పెషల్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మహారాష్ట్రియన్ కర్రీకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, చక్కెర 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 4 ఆకులు, నెయ్యి 4 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. మహారాష్ట్రియన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పెరుగు, శనగపిండి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నెయ్యి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంగువ, పసుపు, చక్కెర, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మహారాష్ట్రియన్ కర్రీ రెడీ. మహారాష్ట్రియన్ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. నేను కర్రీ చాలాసార్లు తిన్నాను, సో నాకైతే దీని టేస్ట్ తెలుసు, కానీ మీకోసం మళ్ళీ చెప్పాలి కదా. జ్యూసీగా, యమ్మీగా ఉంది. దీన్ని వాళ్ళు మూంగ్ దాల్ కిచడీతో కానీ, లేకపోతే దోసాతో కానీ, ఇడ్లీతో కానీ, లేదా ఇలా వెజ్ బిర్యానీతో కానీ, తహరీ వాళ్ళు ఈ కాంబినేషన్ని సెట్ చేసుకొని తీసుకుంటారు. సో నా కాంబినేషన్ రెడీ అయిపోయింది, టైం అయిపోయింది, నాకు కూడా ఆకలేస్తుంది. సో ఈ రోజు కన్నా రేపు ఇంకా మంచి రెసిపీస్ చూపిస్తాను. అంటే ఈరోజు బాగాలేవనా, అయ్యో ఊరుకోండి, ఈరోజు వెజ్, రేపు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నాన్ వెజ్లో ఏదైనా చూపిద్దామని. లెట్ మీ థింక్ అనమాట. సో నేను తింకాలంటే నాకు టైం కావాలి కాబట్టి మీకు బాయ్ బాయ్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. మీరు మళ్ళీ ఎపిసోడ్ చూడాలనుకుంటే మాత్రం లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడొచ్చు. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించి
విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు ఏ రష్మిత కృష్ణ, నంద్యాల, కర్నూలు జిల్లా. కంగ్రాచులేషన్స్ రష్మిత కృష్ణ గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఈ రోజు ప్రశ్న, చోలే భటూరే అనే వంటకం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? మీ ఆప్షన్స్: ఏ ఢిల్లీ, బి కర్ణాటక, సి ఉత్తరప్రదేశ్, డి తెలంగాణ. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ రైట్ ఆప్షన్, స్పేస్ ఇచ్చి, మీ పేరు స్పేస్, మీ ఊరు స్పేస్, మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. రేపు మరిన్ని మంచి మంచి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దాన్, సీ యూ, టేక్ కేర్, బై బాయ్.